వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన చర్చాగోష్ఠికి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో నిర్వహణ భాగంగా ప్రప్రదంగా హైదరాబాద్లో మేము కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెన్నంటి ఉన్నటువంటి మా మిత్రుడు కొడుమూరు దయాకర్ గారికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ దాదాపు 23 మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో 10 మండలాలకు సంబంధించినటువంటి వైశ్య సోదరులందరూ కూడా రావడం చాలా ఆనందదాయకం. వారందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుచు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు సహచార మిత్రుడు దోసపాటి వెంకటేశ్వరరావు గారికి, ఉమ్మడి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పెద్దలు నాళ్ళ మనోహర్ గారికి, మిత్రుడు సుధాకర్ గారికి, పల్లబోతు సాయి గారికి, వాళ్ళ డాడీ గారికి, పవన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అంటే ప్రతి ఒక్కరి నోట్లలో నాలినటువంటి వ్యక్తి పెద్దలు మా ప్రకాశన్న గారికి, మహిళ అంటే చలవాది ప్రకాష్ గారికి, ఒక మంచి వాతావరణంలో పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంలో అతిథిగా ఇచ్చేసినటువంటి బాబాయ్ రామలింగం గారికి, మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో అంటే బీఆర్ఎస్లో ఎంపీటీసీగా ఉన్నటువంటి మల్లికార్జున్ గారికి, దారా రాంబాబు గారికి, దారా బాబు గారికి, ప్రెస్ మిత్రులు, వాసవి క్లబ్ సభ్యులు, అవ్వప్ప మిత్రులు, న్యాయవాదులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మన వైశ్య సోదరులందరికీ, అలాగే వాసవి వనితా క్లబ్బు సోదరి ఇందిర గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వర్తక సంఘ వాణిజ్య సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున వివిధ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, శమంత కుమార్ గారికి, మౌనిక గారికి, నీరజ గారికి, అలాగే ఇంకో 5-10 నిమిషాల్లో రోజా గారు కూడా వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇదే కాకుండా 1969 ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దెబ్బలు తిన్నటువంటి ఒక కురువృద్ధుడు డాక్టర్ ఉపేంద్రనాథ్ గారు కూడా ఫోన్ చేయగానే ఇచ్చేసినటువంటి ఉపేంద్రనాథ్ గారికి, గుప్తా గారికి కూడా ధన్యవాదాలు తెలుసు. కాబట్టి నేను ఎక్కువసేపు సమయం తీసుకోవడం కాకుండా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి వేదిక ద్వారా చిత్తూరు కిషోర్ గారికి, అలాగే మా వైశ్య వికాస వేదిక ప్రారంభం నుండి నా వెన్నట్టు ఉన్నటువంటి మిత్రుడు ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నంగునూరు రమేష్ గారికి, మేము ఏదైతే 10 డిమాండ్లు ఏదైతే పెట్టినామో ఆ 10 డిమాండ్లలో ముందు నుండి ఉన్నటువంటి మా సోదరుడు తమ్ముడు బుద్ధ ప్రవీణ్ గారికి, తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు పనిచేసినటువంటి మా కూర రమేష్ గారికి, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముఖ్యంగా ఖమ్మం నుండి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖమ్మంలో ఒక సభ పెట్టాలని నెల క్రితం ఫస్ట్ ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి నేపథ్యంలో మేము ఈ తీసుకున్న అంశం ఏంటంటే సంఘాల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది సంఘాల గురించి రకరకాలుగా అపోహలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను మేము కించపరచడం కోసం రాలేదు. వైశ్య వికాస వేదిక అనేది ఏర్పాటు చేసినప్పుడు 2017లో వాల్యూస్ విజన్ విక్టరీ, కొన్ని వాల్యూస్ తోటి ఒక విజన్ ఉంది మాకు, దాంతో విక్టరీ సాధిస్తామని ఒక నమ్మకంతో VVV అనే ఒక అంశాన్ని పెట్టుకున్నాం. దాని ద్వారా మేము 2015 నుండి ఈ రోజు వరకు కొన్ని కార్యక్రమాలు మన కమ్యూనిటీ కోసం చేస్తున్నాం. కమ్యూనిటీ కాకుండా చేసే కార్యక్రమాలు ఉన్నాయి, కానీ 90% మేము కమ్యూనిటీ కోసమే పనిచేస్తున్నాం. మా ఆర్గనైజేషన్ ఒక 100 మందితోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి మేము మా ట్రస్ట్ సభ్యులనే కాకుండా మాకు అవకాశం ఉన్న కాడికి మాతోటి చేతనంత సాయం చేసుకుంటూ, ఒకవేళ మాకు ఆర్థికంగా ఇంకా ఎక్కడైనా అవసరపడ్డప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని కమ్యూనిటీ కోసమే పనిచేస్తున్నాం. ఈ రోజు వరకు 2017 నుండి ఈ రోజు వరకు మనలో ఉన్నటువంటి విద్య కోసం తీసుకోవాల్సినటువంటి అంశంలో 10th క్లాస్ పిల్లలకు కావచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలకు 95% అబోవ్ వచ్చిన వాళ్ళకు, 10/10 వచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రశంసా పత్రము, ఒక మెడలు, ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ఒక మెమోంటో ఇచ్చి వాళ్ళని ఆదరిస్తున్నాం. చాలామంది అడిగారు నన్ను ఖమ్మం నుండి, సార్ మేము ఖమ్మం నుండి ఎంత దూరం వస్తే మీరు గోల్డ్ మెడల్ అని పెట్టారు, ప్రశంసా పత్రం పెట్టారు, గోల్డ్ మెడల్ అంటే అందులో గోల్డ్ ఉంటుందా అని అడిగారు.
అంటే పాపం తెలియదు, అంటే అడిగినటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క సమాచారం కూడా సేకరించరు. అంటే చాలా పూర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ నుండి ఖమ్మం నుండి హైదరాబాద్కి రావాలంటే ఒక 550 కిలోమీటర్లు అంటే కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కరు వస్తే. ఆ భరించలేనటువంటి పరిస్థితులు కూడా చెప్తే నేను వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళకి బస్ కిరాలు ఇచ్చి తీసుకొచ్చింది నేను హైదరాబాద్. అమ్మ మీకు ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే, ఒక భరోసా మాత్రమే ఇస్తున్నాను, నేను ఇందులో పైసలు ఇస్తానని చెప్పట్లేదు. నేతి బీరకాయలో నెయ్యింతుడో మేము ఇచ్చే గోల్డ్ మెడల్ అంతే ఉంటుంది, కానీ ఒక భరోసా ఉంటుంది. వైశ్య వికాస వేదిక ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఎవరైనా చెప్పలేము, కానీ ఒక నమ్మకం, ఆ శక్తితోటి మనం పనిచేస్తున్నాం. అమ్మవారిని మనం చూసినామంటే ఎవరైనా చూడలేదు, కానీ అమ్మవారి మీద మనం ఎలాంటి అవాకులు చవాకులు మాట్లాడం. అమ్మ నాన్న మీద అవసరమైతే ఒట్టేసి వ్యాపారంలో ఏమైనా చేస్తామో, కానీ కనక పరమేశ్వరి మీద మనం మాత్రం ఒట్టేయం. వేస్తామో ఎవరైనా వేయం. మరి దాంట్లో ముఖ్యంగా అనుకుంటే వాసవి క్లబ్ వాళ్ళు చాలా సీరియస్గా పనిచేస్తారు దాంట్లో. అంటే ఆ గౌరవం ఉంటుంది వాసవి క్లబ్ వాళ్ళకు. వాళ్ళు పేరు పెట్టగానే లేకపోతే మీటింగ్ రాగానే ఇమ్మీడియట్గా జై వాసవి. ఇప్పుడే మా దోసపాటి అన్న అడిగిన, అన్న వీళ్ళు వాసవి క్లబ్ వాళ్ళు అన్న ఎట్లా చెప్పినాడు అంటే, వాళ్ళు రాగానే వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే జై వాసవి అంటారు. వైశ్య సంఘం వాళ్ళు అన్నారు, మేము వైశ్య వికాస వేదికలో అయితే మేము జై వాసవి అనము, ఏది అనము. ఒకవేళ అవకాశం ఉంటే జై గుప్తా అంటాం, ఎందుకంటే గుప్తుల కాలాన్ని గుర్తు చేసుకోవాలని మేము గుప్తా అంటాం మేము. అంటే ఆ క్రమంలో చేస్తున్నటువంటి దాంట్లో దాదాపు 5000 మంది విద్యార్థులకు మేము ఇండిపెండెంట్గా ఒక సర్టిఫికెట్, మెడల్, ప్రశంసా పత్రం ఇచ్చినాం. కొంతమంది పిల్లలకు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులుండి, అమ్మనో నాన్ననో లేనటువంటి పరిస్థితులుండి, లేకపోతే అట్టడుగున స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటే మా నోటీసు కనుక వస్తే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించినాం. 10,000 ఇచ్చినామా, 20,000 ఇచ్చినామా, 50,000 ఇచ్చినా, కొంతమంది పిల్లలు కూడా చదివిపిస్తున్నాం. అంటే వాళ్ళని ఇక్కడ స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళని మనం కొంచెం తగ్గించినట్టు, దానికోసం మేము ఎక్కడ చెప్పట్లేదు, కానీ చేస్తున్నాం. ఆ చేస్తున్న ఫలితమే ఈరోజు నేను ఖమ్మము ఇక్కడ పాల్గొనడానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, నా మీద ఉన్నటువంటి విశ్వాసం, మేము చేసేటువంటి సంఘం చేసేటువంటి కార్యక్రమాలను చూసే ఈరోజు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం. ఇదే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లకు కూడా సెప్టెంబర్ 5 రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఒక ఫెలిసిటేషన్ ఉత్తమ ఉపాధ్యాయులుగా మేము వారిని గుర్తించి వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. ఈ రోజు వరకు 1120 మంది ఉపాధ్యాయులను మేము సన్మానం చేసినాం. అంటే అది కూడా ఒక భాగం, దేనికోసం అంటే విద్యను మంచిగా చెప్తారు, అందులో మన పిల్లల కోసం ఇంకా మంచిగా చెప్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫెలిసిటేట్ చేస్తున్నాం. మేము చేసేటువంటి కార్యక్రమాలను తీసుకొని ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి సన్మానం చేస్తుంటే ఓన్లీ వైశ్య వికాస వేదిక చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆ పని చేస్తున్నాం. దానికి గర్వంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఒక ఆచరించడం కోసం ఒక ముందుకు వచ్చారు. ఆ రోజు కేసీ గుప్తా గారు వచ్చింది కాబట్టి వాసవి క్లబ్స్ ఉన్నాయి, ఆ రోజు కొత్తూరు సీతా గుప్తా వచ్చింది కాబట్టి వైశ్య హాస్టళ్ళు ఉన్నాయి, అవునా కదా? ఇందులో మరి ఈరోజు సంఘం ఉంది, సంఘం గురించి చెప్తున్నాం. 117 సంవత్సరాలు 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఎప్పుడో వాళ్ళు పూర్వీకులు అంటే 100 సంవత్సరాల కింద వాళ్ళకు ఉన్నటువంటి విజన్ తోటి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి క్రమంలో రకరకాల డైమెన్షన్ తీసుకోవచ్చు. ఎవరికి ఉన్నటువంటి ఆలోచన విధానంతో ఒక వేదిక పెట్టుకున్నాం. మేమేం చెప్పినాము, మేము మా సంఘాలకు ఏ సంఘాలకు వ్యతిరేకం కాదు, వైశ్యుల ఐక్యత కోసమే పాటుపడుతాం. మాకున్న పరిధిలో మేము కొంత అవేర్నెస్ తీసుకురావాలని ఒక ఆలోచనతో చేస్తున్నాం. వర్తక సంఘం గురించి ఇంతకుముందు ప్రకాష్ అన్న మాట్లాడి, వర్తక సంఘాలకు సంబంధించి జిఎస్టీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిఎస్టీ పన్నుల విధానం మీద చర్చాగోష్ఠులు పెట్టాం. బహుశా మరి ఎక్కడైనా పెట్టారో తెలియదు, కానీ మేము హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాం. మాకు ఎలాంటి సంబంధం లేదు. దేనికోసం పెట్టామంటే మనకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది, జనరల్గా వర్తకులు ఉన్న దగ్గర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మాత్రమే పెడతారు. ఏ సంఘాలలో అయితే చర్చలు పెట్టలేదు. మేము హైదరాబాద్లో అతిపెద్ద నడిబొడ్డ ఉన్నటువంటి రాజధానిలో మేము వర్తక సంఘాల కోసం జిఎస్టీ మీద చర్చాగోష్ఠి పెట్టాం. ఇంకొక మిత్రుడు చెప్పాడు కంచాలయ గురించి. ఫస్ట్ కంచాలయ పుస్తకాన్ని చదివింది ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ అతను పెట్టిన దాంట్లో ఒక టైటిల్ మాత్రమే భయంకరంగా ఉంది, కోమటోలు స్మగ్లర్ అని. లోపల ఏం విషయం లేదు. ఆ పుస్తకాలు అన్నీ హైదరాబాద్ ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు కాబట్టి నేను కొంత లెఫ్ట్ భావాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్నీ తీసుకొచ్చి తగల పెడితే ఫస్ట్ కేసులో A2గా ఉన్నది నేనే. ఆ రోజు ఆర్యవైశ్య చేతన పోరాట సమితిని పనిచేస్తున్నటువంటి మా సహచార మిత్రుడు ప్రేమ్ గాంధీ మీద కూడా కేసు ఉన్నది, నా మీద ఆర్వీటీ మీద ఒక 5గురి మీద ఎఫ్ఐఆర్ చెప్పించాడు. 5 నేను అంటే నాకు పరిచయం లేదు కాబట్టి 5గురి మీద ఎఫ్ఐఆర్ చెప్పింది. మేము భయపడలేదు, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు. ఫస్ట్ అందరూ భయపడ్డారు, తను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించేమో అని చెప్పి కొంత భయపడ్డారు. కాదైనా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి. సరే అవన్నీ కూడా పక్కన పెడితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఎక్కడైనా అవకాశం వచ్చిన కాడ
వారికి ఏమైనా ఇబ్బంది కలిగితే మా నోటీసులకు వస్తే మేము వైశ్య వికాస వేదిక నుండి పనిచేస్తాం. ఇక రాజకీయాలకు వద్దాం. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏమవుతుంది, 2018లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారు కేసీఆర్ గారు ఆర్యవేశ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి తన యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వివిధ రూపాల్లో మన సంఘ కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అందరం ఏం చేస్తున్నాం, ఎక్కడో దగ్గర ఆర్యవేశ కార్పొరేషన్ రావాలి, ఆర్యవేశ కార్పొరేషన్ ఒకటి 5,000 కోట్లని, ఒకటి 500 కోట్లని, ఒకటి 1000 కోట్లతో ఆడుతున్నాం. ఎస్, మేము కూడా ఆడుతున్నాం, అదే డిమాండ్. మేము 1000 కోట్లతోటి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటాం. కానీ అదొకటే మనకు ఏమైనా జెండూబామా, అది ఒకటే మన జిందతుల స్పందన కాదు కదా. వైశ్య కార్పొరేషన్ ఇస్తే మనం ఏం అడగొద్దా? రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరిని ఏం అడగొద్దా? మనం రాజకీయ వాటా కావాలని అవుతా. మనకు రాజకీయ వాటా కావాలని మనం చట్టసభలు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఒక దోషపాటు ఎంకనో, లేకపోతే మనోహరో, లేకపోతే ఇంకేనో ఒకటి మల్లికార్జునో చట్టసభలో పంపించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? పవన్నో, సంపదనో, ప్రకాశాన్ని పంపొద్దా? పంపాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఖమ్మం జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. 1969లో ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు 1969 నుండి ఎక్కువ వైరాకి వెళ్ళి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మన వైశ్యులు ఉన్నారు. ఖమ్మం నుండి వైశ్యులు పాల్గొన్నారు. మరి వైశ్యులు సమాజంలో ఎక్కడో ఉద్యమాలలో పాల్గొనరు, లేకపోతే పిరికొల్లో, లేకపోతే వ్యాపారాలు బంద్ చేసుకొని రారని చెప్పేటువంటి నేపథ్యంలో ఇక్కడకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకు మన వైశ్యులు పేరు పెట్టింది. ఎంతమందికి తెలుసు బిఎన్ గుప్తా గురించి? ఎవరికైనా ఐడియా ఉందా బిఎన్ గుప్తా గురించి? 100 సంవత్సరాల తర్వాత ఆయన పేరు పెట్టినటువంటి ప్రాజెక్టు పేరు పెట్టినటువంటి బిఎన్ గుప్తాది మన వైశ్యులను గర్వంగా చెప్పుకోవాలి. ఎక్కడో మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం, పొట్టి శ్రీరాముల గురించి చెప్పుకుంటామా లేదా? మహాత్మా గాంధీ అనగానే మనోడు. ఆయన ఎందుకు పెట్టిండు, ఆయన ఎందుకు వచ్చింది భారతదేశ స్వాతంత్రం? ఆయనకు ఆత్మగౌరవం ఇబ్బంది అయినటువంటి నేపథ్యంలో తను ట్రైన్లోకి వెళ్ళి నెట్టు వేయబడ్డప్పుడు ఆయన యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడే దేశ స్వాతంత్రం కోసం పనిచేస్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. దానికోసం మేము ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నాం, వేరే దానికోసం ఎత్తుకోలే. ఆత్మగౌరవ నినాదం అనేది చాలా పెద్ద నినాదం, అంతకంటే ఎక్కువ నినాదం వేరే ఏదుండే సమాజంలో. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు మన వైశ్యులను గర్వంగా చెప్పుకుంటాం. వాసే క్లబ్లో ఏ కార్యక్రమం చేసినా, అవోపాలు చేసినా, వైశ్య సంఘాలు చేసినా ఇమ్మీడియట్గా ఏం చేస్తాం, పొట్టి శ్రీరాములు మార్చి 16వ తారీఖు రోజు ఆయనకు దండేసి కొబ్బరికాయ కొట్టి నివాళులు అర్పిస్తాం. అవునా కదా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినా పొట్టి శ్రీరాముని చూడలేదు. కానీ ఆయన యొక్క ఆశయం ఏంది? ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ నేపథ్యంలో ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఇక్కడ ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి ఆ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి అయిండు. ఆయన మన వైశ్యుడే. మరి ఆయనలో ఉన్నటువంటి త్యాగాన్ని చూడాలి, మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటం చూడాలి. మరి అమ్మవారి విషయానికి వద్దాం. ఆత్మార్పణ చేసుకున్న దినాన్ని మనం అద్భుతంగా చేస్తామా చేయమా? మహిళలందరూ కూడా ఏం చేస్తాం? అమ్మవారి జయంతి, ఆత్మార్పణ దినోత్సవం ఈరోజు వైశ్య సంఘాలు అందరూ కూడా చేస్తాం. సంఘాలకు అతీతంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, వాసే క్లబ్, ఓపా అన్ని పక్కన పెడితే ఈ 2 కార్యక్రమాలను అద్భుతంగా చేస్తామా చేయమా? మన అమ్మవారు ఎందుకు ఆత్మాహుతి చేసుకున్నది? ఒక దుర్మార్గుడైనటువంటి రాజు తనని మోహించింది అన్న ఉద్దేశంతో తను పెళ్లి చేసుకుంటా అన్నటువంటి నేపథ్యంలో గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఆమె ఆత్మార్పణ చేసుకుంది. దానికి రక్షకులు ఉన్నటువంటి ఎవరు తెలుసా? మనం చెప్తున్నటువంటి గొప్పగా చెప్పేటువంటి 102 గోత్రికులను మనం చెప్తాం. అవునా? వాళ్ళు మాత్రమే మనం వైశ్యులమని చెప్తాం, వాళ్ళు మాత్రమే మనం ఆర్యవైశ్యులని చెప్తాం. మరి యావత్ ప్రపంచంలో ఉన్నది మన ధర్మశాస్త్ర ప్రకారం 4 వర్ణాలు. దీంట్లో అందరూ తెలిసినటువంటి నగ్న సత్యం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మన పక్కకున్నటువంటి 102 గోత్రాలు కానటువంటి వాళ్ళు వేరే సంఘాలు ఉంటే మా సంఘంలో సభ్యత్వం ఇవ్వమని చెప్పి మన మహాసభలో తీర్మానం చేశారు. మా ఎంకైనా తెలుసు. దాన్ని చాలామంది విభేదించడం. అది కాదు మనకు కావాల్సింది. వాడు వైశ్యుడే, వీడు వైశ్యుడే, మనం వైశ్యులమే. వైశ్య సమాజం కోసం పనిచేసే దాంట్లో నీ సభ్యత్వం ఇంపార్టెంట్ కాదు. మనం చేయాల్సినటువంటి అట్టడుగున ఉన్నటువంటి బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి గరీబ్ ఉన్నటువంటి శ్రీనివాస లాంటి వాళ్ళకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మోర్ దెన్ 80% ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి వైశ్య వికాస వేదిక ఒక నినాదం తీసుకుంది. దానికోసం మేము పనిచేస్తున్నాం. ఏదో సంఘ పదవుల కోసం కాదు, సంఘాలు ఏదో వస్తుంది ఆశించడం కోసం కాదు. ఈరోజు రాజకీయాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకైక శాసనసభ్యుడు అని చెప్తున్నటువంటి బిగాల గణేష్ గుప్తా గారు చెప్తున్నాం తప్ప మనం ఈరోజు వేరే అడగట్లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అనుకుంటే ఈరోజు టికెట్లు అడిగేటువంటి పరిస్థితులు లేవు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను. ఒక కాంగ్రెస్ పార్టీ నుండి 7 అప్లికేషన్లు వచ్చినాయని మనమే చెప్తున్నాం, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుండి 3 టికెట్లు ఇచ్చారని చెప్తున్నాం. ఖమ్మం జిల్లాకు వస్తే
ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి నియోజకవర్గంలో 30,000 మంది వయస్సులుంటే 3,000 ఓట్లు పట్టేటువంటి మన ఉప్పల శారదకు ఏ సమాధానం చెప్పాలి? ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, మనోడు నిలిచినప్పుడు పార్టీలు పక్కన పెడదాం, ఇండిపెండెంట్గా నిలిచిన మన యొక్క సత్తా చూపించాలంటే మనం ఓట్లు వేసి నిలబెట్టాలి. అసెంబ్లీ రౌడీ సినిమా ఎవరైనా చూసిన ఇందులో అసెంబ్లీ రౌడీ సినిమాలో వాడు ఇంటికాడ కూర్చొని గెలుస్తాడు. తమిళనాడు రాష్ట్రంలో సినిమాలు పక్కన పెడితే దినకరన్ అనేటువంటి ఒక వ్యక్తి మీద రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎలక్షన్లు కూడా పోస్ట్ పోన్ చేస్తే వాడు ఇంట్లో కూర్చుంటే 40,000 మేడతో గెలిచిండు. అది మన సత్తా చూపాలి. ఆయన మన వయసుడు కాదు, కానీ చెప్తున్న ఎగ్జాంపుల్. మనం చేయాల్సినటువంటి బాధ్యత అంతా నీ ఒక్క ఓటే. నీ ఇంటికి రాడు, నిన్నేం బెదిరాడు. నువ్వు ఒకవేళ నిజంగా వయసును అయి ఉండి వయసు మీద నమ్మకం ఉండి వయసు సమాజం కోసం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, వయసు బిడ్డగా జన్మించినందుకు మనం గర్వించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేటువంటి నేపథ్యంలో నువ్వు ఓటు ఆయుధంగా చూపి, నీ బలమైన చూపే, నీ స్ట్రెంత్ చూపేయండి. మహాసభకు 180,000 సభ్యత్వం ఉన్నది, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు 10,000 ఉన్నది, ప్రపంచ ఆరోగ్య సంవత్సరాలకు 5,000 ఉన్నది. దాదాపుగా 7 జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలుగా విభజించినటువంటి వాసవి క్లబ్ సభ్యత్వం 20 నుండి 25,000 మంది ఉన్నారు. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఆ 25,000 మంది వాసవి క్లబ్లకు మేము ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, మీరే పాల్వంచ నుండి చెప్తున్నాం. అమ్మ మీరు చేసేటువంటి వాసవి క్లబ్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు అవుతున్నావు. ఆ రోజు మీ బ్యానర్ వేసుకోండి, మీ మెడల్ ఒక మెడల్ ఉంటుంది కాబట్టి వాసవి క్లబ్ అనే ట్యాగ్ వేసుకున్నా, మీ రీజనల్ కాన్ఫరెన్స్ అనుకోండి, మీ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ అనుకోండి, లేకపోతే మీ జోనల్ కాన్ఫరెన్స్ అనుకోండి, అందరు వాసవి క్లబ్ బ్యానర్ పెట్టుకుని ఆ రోజు హైదరాబాద్ రండి. మన సత్తాంతో చూపిద్దాం. వాసవి క్లబ్ నుండి చేసేటువంటి కార్యక్రమంలో దాదాపుగా 50% మనం వేరే కులపలకే చేస్తున్నాం, మన కులపలకు చేయట్లేదు. మన వైశ్యులని చెప్తున్నటువంటి నేపథ్యంలో వైశ్య సమాజానికి మీరు సాయం చేయండి తప్ప వేరే వాళ్ళకి తక్కువ చేయండి. సమాజంలో వేరే వాళ్ళకి చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ అగ్రస్థానంలో మన వైశ్యులు అట్టడుగుల స్థాయిలో ఉన్నటువంటి వైశ్యుల కోసం మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నాం. ఈరోజు ఒక చట్టసభలో ఒకటే కాదు, ఎమ్మెల్యే సీట్లో ఎంపీ సీట్లో కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత 4 అశ్వరావుపేటకి వెళ్ళి 4 మహిళలకు ప్రాతినిధ్యం వచ్చింది ఎంపీటీసీలు అంటే గర్వంగా అనిపించింది. ఓ మహిళల దాంట్లో మన వాళ్ళు ముందుకెళ్ళారు. ఈరోజు మీటింగ్ చెప్తే కనీసం నేను ఒక 20 మంది మహిళలు వస్తున్నాం అనుకున్నాను. ముద్దుతల్లి నేర్వగా రాని విద్య ముద్దారం నేర్పించిందని చెప్పినటువంటి కవి ఈరోజు 50% ఉన్నటువంటి నేపథ్యంలో మనకు మహిళా ప్రాతినిధ్యం లేదు, ఎక్కడ కూడా లేదు, ఏ సంఘంలో కూడా లేదు. బాహాటంగా చెప్పొచ్చు, సంఘంలో ఉండేది ఏముంటుందంటే మహిళా సామర్థ్యం కావచ్చు, యూత్ కావచ్చు, విద్యార్థులకు ఇచ్చే పీట ఏంటంటే వాని ప్రమాణ స్వీకారోత్సవం రోజు. ఆ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత వారికి ఎక్కడ బాధ్యతలు ఉండవు, ఎవడు పని చేయట్లేదు. మరి ఎవడు పని చేయాలి, ఎవడో ఒకటి పని చేయాలని చెప్పి దానికోసమే మేము వైశ్య వికాస్ వేదిక నుండి బయలుదేరినాం. దానికి అవాకులు చవాకులు, ఆయన మన సంఘం కాదని ఒకడు, సంఘమేంద్ర నాయన నేను చెప్పేది కులం కోసం పనిచేస్తున్నాను, జాతి కోసం చేస్తున్నా, జాతి మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు గంజరాజులకి మనందరం మేము చెప్పినా శంకరరావు పెట్టమని, ఆయన ఎందుకో 25 ఏళ్ల కింద ఆయనకు వచ్చిన విజయం తోటి శంకరరావు అని పెట్టాడు. దాని ద్వారా కొంత ఐక్యత వచ్చింది, దానికోసం మనం పనిచేద్దాం. అంటే 25 ఏళ్ళు పట్టింది మనకు తెలివి నేర్చుకోవడం కోసం. మళ్ళీ ఒక సభ పెట్టుకోవాలి, దాని ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాలి, ప్రభుత్వానికి మనం ఉన్నటువంటి డిమాండ్స్ని చెప్పాల్సినటువంటి బాధ్యత అని చెప్పి 25 ఏళ్ళకి వస్తే దాని మీద దాడి. మీరు పోవద్దు, వాట్సాప్లలో ఆడిపోవద్దు, ఈడిపోవద్దు, దయాకర్ చేస్తే మనవరు పోవద్దు, మనవరు చేస్తే ఎంకర పోవద్దు, ఎంకర చేస్తే ప్రకాశన పోవద్దు. ఎందుకు? దేనికోసం చేస్తున్నాం? కమ్యూనిటీ కోసం చేస్తున్నాం. నిజమైన నికాసైనటువంటి వైశ్యులుగా ఉంటే ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆ రోజు గజ్జలకు రమ్మని చెప్తున్నాం. మేమేం చందాల కోసం రాలే, ఈ రోజు వరకు ఎవరిని మేము చందాలు అడుగుతలేం. ఒకవేళ అడిగినా తప్పు కాకపోవచ్చు, ఒకవేళ రాజకీయాల కోసం అని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎస్ రాజకీయ వేదిక కోసం పనిచేస్తున్నాం. మిమ్మల్ని ఒక 10 మంది శాసనసభకు పంపించేటువంటి బాధ్యతను భుజస్కంధాలు వేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసినా మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ ఎంబడి 14 సంవత్సరాలు పనిచేసినాం. నేను ఒక్కనే కాదు, నా భార్య నా బిడ్డలు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. నేను గొప్పలు చెప్పుకోవడం కోసం ఇది వాస్తవం. ఒక 100 కేసులు ఉన్నాయి. ఇక్కడనే ఉన్నటువంటి ఉద్యమ సహచర మిత్రుడు డోపర్తి సుబ్బారావు కలిసి ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు ఎవరు ఉంటే వాళ్ళని నడితే చెప్తారు కాచం సత్రం అంటే ఏంటది. కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా రాలేదు, కులం కోసం వచ్చిన, కానీ గుణం ఎక్కడ చెడిపోలేదు. ఆ గుణం ఉన్నది, ఆ కులం ఉన్నది, ఉన్నత భావాలు ఉన్నాయి. ఒక మేధావర్గం అనుకోండి, ఒక జర్నలిస్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక ఉపాధ్యాయునిగా ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమంలో చైతన్యం తీసుకురావడం కోసం వచ్చినాం తప్ప మీ దగ్గరకు వచ్చి మేము చందాల కోసం రాలే. నేను గుడి కడతా అని చెప్తలేను, పెడి కడతా అని చెప్తలేను, వేరే చెప్పట్లేదు. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం వస్తున్నాను. నేనే మన జాతి పనుగడ ప్రశ్నార్థకమవుతుంది, జాతి కోసం చేస్తున్నాను. చట్టసభలో మన వాటా కనుక ఉంటే ఈ దుస్థితి రాదు. ఇక్కడనే చెప్తున్నా, మనం ఖమ్మంలో ఇంత ఎగ్జాంపుల్ చేసినాం, లేకపోతే పాల్వంచ ఉన్నది. ఒక మిత్రుడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఆయన పేరు చెప్పాలంటే, ఆ సమాజం పేరు చెప్పాలంటే భయపడ్డాడు. ఎందుకు చెప్పకూడదు?
వానికి 2 పార్టీలు లేవా, 4 పార్టీలు లేవా? వాని పార్టీలో 2 పోటీ చేస్తే ఎవరో ఒకరు గెలిపించుకుంటారు. మరి మనకెందుకు లేదు ఆ యూనిటీ, ఆ ఐక్యత మనకెందుకు లేదు? ఖమ్మ పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ ఖమ్మంలో శాసించేది ఖమ్మ సామాజిక వర్గం అయితే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? ఈరోజు 6 శాసనసభ్యులు ఉన్నారు. అదే రెడ్డి సామాజిక వర్గానికి వస్తే అగ్రవర్ణాలని చెప్పేటువంటి నేపథ్యంలో 40 మంది శాసనసభ్యులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు, 2 చైర్మన్లు ఉన్నారు. కానీ మనలో ఐక్యత లేదని చెప్తున్నారు. మనకు వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ 1-2% డిఫరెన్స్ ఉంటుంది. మన వాళ్ళ మీద దాడి చేస్తలేం, వాళ్ళు దాడి చేస్తారు. మీ కోమటోళ్ళకి ఎందుకు రా అని చెప్తారు, మనం ఖుషి అయిపోతాం. అవును, ఎందుకు మన వరకు వస్తే నాకు రాదు, నాకు వస్తే సంపత్కు రాదు, లేకపోతే పవన్కి రాదు, దాగర్ రాదు అని చెప్పి మనలో మనం అనుకుంటాం. కాదు, కలిసికట్టుగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉండదు. దానికోసం పనిచేయాలి. ఒకవేళ వరకు 2 నిలబెడితే అదే వార్డులో కానీ, అదే ఎంపీటీసీ కానీ, అదే సర్పంచ్ నిలబెడితే అందులో ఔన్నత్యం ఉన్నవాడు ఎవడు, తెలివికల్లోడు ఎవడు, పక్కా గెలుస్తా అనుకునే ఇనానిమస్ వరకు గెలిపించేటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి. వాని కోసం పనిచేద్దాం. మన దగ్గర డబ్బులు లేకున్నా డబ్బులు ఇచ్చి పనిచేద్దాం. వేరే కులపడికి నువ్వు డబ్బులు ఇచ్చేటువంటి నేపథ్యంలో మన కులస్తులకు డబ్బులు ఇచ్చి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, మన సంఘం మీద ఉంది, మన సంఘాల మీద ఉంది. దానికోసం వైశ్య వికాస్ వేదిక పనిచేస్తుంది. మేము ఇక్కడ రాజకీయాల కోసం రాలే. ఇక్కడికి వచ్చి నేను ఏదో భద్రాద్రిలో, కొత్తగూడెంలో, లేకపోతే పాల్వంచలో ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు రాజకీయాలు అనేవి డెఫినెట్గా వచ్చే సంవత్సరం మొత్తం రాజకీయ సంవత్సరమే, ఎలక్షన్ నామ సంవత్సరం. దాదాపు 600 మండలాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంగా 33 జిల్లాలని 10 నుండి 23 జిల్లాలు పెరిగినాయి. 23 జిల్లాలు పెరిగినప్పుడు కనీసం 2-3 మనం జరిపించాలని అవకాశాలు ఉన్నాయి. 600 మండలాలు ఉన్నాయి. 600 మండలాల్లో మనం కనుక కలిసికట్టుగా పనిచేస్తే ఒక 50 ఎంపీపీలు అవుతాం, 50 జడ్పీటీసీలు అవుతాం. ఎందుకంటే మనకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అన్నతో ఒకళ్ళు రిజర్వేషన్ ఉంటే అదే రిజర్వేషన్ల మీద మనం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దానికోసం ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకున్నాం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక తీసుకొచ్చి ఒక 10% మనకి ఇచ్చిన అగ్రవర్ణాల కోట. దానికోసంలో ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ నడుతున్నాం. వాళ్ళ జాతి కోసం మందకృష్ణ ఇక్కడ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసాడు. దాదాపు 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ నడుతున్నాడు. అవునా కదా? మరి వాళ్ళ జాతి కోసం ఆయన అడుగుతున్నప్పుడు మన జాతి కోసం మనం ఎందుకు అడగాల్సినటువంటి అవసరం ఎందుకు లేదనేది గ్రహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మేధావులు మేల్కొనకపోతే సమాజం మొత్తం నాశనం అవుతుంది. ఆ మేధావుల కోసమే ఇంతమంది సంఘం సభ్యులందరినీ కలపడం జరిగింది. దానికోసం మేము చెప్తున్నాం. ఈరోజు ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడుగుతున్నాం. దేనికోసం అడుగుతున్నా ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది నన్ను ఇంటెలెక్చువల్స్ అడిగారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు అడిగారు. దౌర్భాగ్యం ఏంటంటే మన కమ్యూనిటీలు అడగలేదు. ఎవడు మేధావులని చెప్పుకునేటువంటి ఒక్క నాయకుడు అడగలేదు. ఓన్లీ వేరే వర్గం వాళ్ళు అడిగారు. అరే నువ్వు ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ అడుగుతున్నావు, అది ఎట్లా సాధ్యమవుతుంది, అది ఎందుకు తీసుకొస్తున్నావు, లేని పంచాయతీ ఎందుకు పెడుతున్నాడు? నేను లేని పంచాయతీ పెట్టట్లేదు. నా వయసు బిడ్డల కోసం, నా వయసులో ఉన్నటువంటి పిల్లల కోసం, నాకున్నటువంటి ఆవేదన కోసం, నా జాతి కోసం చేయాల్సినటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. ఆ రోజు గాంధీ అనుకుంటే, ఒకవేళ అనుకోకుంటే స్వాతంత్రం వచ్చుడో రాకపోను, కానీ మేము అనుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పినాం. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణలో 10% వర్గీకరణలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మ, రెడ్డి, వెలమ పర్సెంట్ ఎంతో మీకు తెలుసు. రెడ్డి సామాజిక వర్గం ఎంతో తెలుసు. బ్రాహ్మణ సమాజం ఎంత ఉందో తెలుసు. మన వైశ్యులము సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే అద్భుతంగా మొత్తం యావత్ భారతదేశంలో ఎవరు చేయలేనటువంటి సాహసం చేసిండు. ఆయన లెక్క ప్రకారం, ప్రభుత్వ లెక్క ప్రకారం 4.5 నుండి 5% మన వైశ్య జనాభా ఉన్నది. ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే మీరు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కువద్దు, ఆ ఉన్న 10%లో మాకు 5% ఇస్తారా, 4% ఇస్తారా తేల్చమన్నాం. అప్పుడు మనకు వస్తాయి లాభాలు. దానివల్ల మనకు చట్టసభలో అవకాశం వస్తుంది. ఏమైనా జనాభా దామాషా ప్రకారం వాడు కనుక రాజ్యాధికారంలో భాగస్వాములు అయితే గౌరవనీయులు గొప్పలు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవం ఉంటే ఆ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటే ఆ పాలకులు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ నుండి మనకు రావాల్సిన వాటా వస్తే దానికోసం మేము డిమాండ్స్ పెట్టాం. 10 డిమాండ్. మేము ఎవరి కోసం డిమాండ్ పెట్టలేదు. నాకు ప్రెసిడెంట్ కావాలి, మహాసభ ప్రెసిడెంట్ కావాలనో, లేకపోతే సెక్రటరీ కావాలనో, ఖమ్మం జిల్లా వైశ్య మహాసభకు ప్రెసిడెంట్ కావాలని డిమాండ్ పెట్టలేదు. మేము అడుగుతున్న డిమాండ్ చట్టసభలో కావాలని చెప్తాం, రాజ్యాధికారంలో కావాలని చెప్తున్నాం, ఈడబ్ల్యూఎస్లో వాటా కావాలంటాం. వైశ్య కమిషన్ కావాలని చెప్తున్నాం. వైశ్య కార్పొరేషన్ ఒకటే కాదు, వైశ్య కమిషన్ కావాలి. కమిషన్ వచ్చి ఒక జ్యుడిషియల్ పవర్లు వస్తాయి. ఆ జ్యుడిషియల్ పవర్ ద్వారా అట్టడుగున ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద వైశ్యుడికి ఏమైనా ఇబ్బంది వస్తే వాడు కోమటోడానికి కనుక పిలిస్తే ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగంలో ఏ కుల దూషణ చేసినా చట్టరీత్యా నేరస్తుడు. వాని కోసం ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక పోలీసు ఉంటుంది, ఒక ఎంఆర్ఓ వ్యవస్థ ఉంటుంది, ఒక కలెక్టర్ వ్యవస్థ ఉంటుంది, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ నీకు అడ్డగా ఉంటుంది. దానికోసం మేము వైశ్య కమిషన్ అడిగినాం. దేనికోసం అడిగినా 10 డిమాండ్లలో వైశ్య కమిషన్ దానికోసం అడిగినాం. వైశ్య బంధు పెట్టమన్నాం. దేనికోసం బంధు పెట్టమన్నాం? బీసీ బంధిస్తున్నాం, దళిత బంధిస్తున్నాం, ట్యాక్సులు మేము కడుతున్నాం, పన్నులు అత్యధికంగా కట్టేది ఎవడంటే వ్యాపారస్తుడు, వ్యాపారంలో ఉన్నోడు ఎవడంటే
మన కోమటోళ్ళు. మనం కడుతున్నటువంటి పన్నుని అనుభవించాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది, కానీ ఆ అనుభవించే దక్కట్లేదు. కాబట్టి ఆ వైశ్య బంధు మన పిల్లల కోసం పడుతుంది. మనం ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా దాదాపుగా అందరూ పిల్లలు పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలు. ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఈరోజు అందరం ఏం చెప్తున్నాం, రాజకీయంగా రైస్ మిల్లో కిరాణా వర్తకం చేస్తున్నటువంటి నేపథ్యంలో మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, భవిష్యత్ తరాల కోసం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవడం కోసం ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పాడు, పెళ్లిళ్ళు అయితలేవు అన్నాను. ఎందుకు అయితలేవు? ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువని, వాళ్ళందరూ ఉద్యోగాలకు పోవాలి. ఇక్కడ ఎవరు ఉండట్లేడు. ఉద్యోగాలకు ఎక్కడికి పోతున్నాడు? అమెరికా పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? అమెరికా పోయి ఆడికి పోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అంట్లో తోముతాడు, సూపర్ మార్కెట్ పనిచేస్తాడో, పెట్రోల్ పంపులో పనిచేస్తాడో ఎవరికి తెలియదు. నా కొడుకు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. దానికోసం ఏం చేస్తున్నాం? 20 లక్షలు అప్పు చేస్తున్నాం. అవునా కదా? అప్పు ఏం చేసాం? సావుకారు మిత్త అని చెప్పి ₹2, ₹1.5 సాటి రూపాయలు చేస్తాం. వాడు అక్కడ వరకు సెటిల్ కాకపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ అయ్యమ్మకు నిద్రలు రావు, అనవసరంగా పోయినవాడి. దానికోసం ఏమంటే విదేశీ విద్యా విధానం బ్రాహ్మణులకు ఇచ్చిండు, మైనార్టీలకు ఇచ్చిండు, కేసీఆర్ గారు అందరికి ఇచ్చిండు, ఒక వైశ్యులకు తప్ప. దానికోసం విదేశీ విద్యా సహాయానిధి ఏర్పాటు చేసిన దాంట్లో మా వయసులో వాటా తెచ్చమని చెప్తున్నాం ప్రభుత్వాన్ని. మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం. ప్రభుత్వాన్ని కూడా ఒప్పుకుంటాం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, 5 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు. ఈ రోజు వరకు ఎవరికి రానటువంటి కార్పొరేషన్ చైర్మన్లు తెలంగాణ రాష్ట్ర సమితి నుండి, బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేసీఆర్ గారు ఇచ్చినందుకు వారికి సభాముఖంగా 100 సార్లు ధన్యవాదాలు చెప్పారు. కానీ మేము చట్టసభలో ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్న ఒక ఎమ్మెల్యే రేపటి కాడ మళ్ళీ 3వసారి ఇస్తే డెఫినెట్గా ఆయన గెలుస్తున్నాడు, ఆయనకు మంత్రి పదవి ఏమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తద్వారా సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది, మన సమాజానికి వైశ్య సమాజానికి ఉపయోగపడుతుందని చెప్తాం. దానికోసం వైశ్య బంద్ కావాలి, ఈడబ్ల్యూఎస్లో డివిజన్ కావాలని దానికోసమే. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎవరిని జనాభా కనుక వారిని తెలిస్తే నువ్వు చట్టసభలో ఆటోమేటిక్గా పోతావు. నేను ఎవరిని అడగాల్సిన పని లేదు, ఆ డిమాండ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏదైతున్నాయో రేపు కూడా అదే నియోజకవర్గాలు మారుతాయి. 2026లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు, ఇంకొక బిల్లు ఉన్నది, అది పునర్విభజన చట్టంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు పెడితే రేపు పాలనలో 2 కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం ఇంకో 2 కావచ్చు, 34 అసెంబ్లీ స్థానాల్లో మనకంటే అవకాశాలు వస్తాయని చెప్పడం కోసం చేస్తాం. ఈరోజు అర్జెంటుగా ఏదో ఎలక్షన్లు వచ్చినాయి, రేపు రాజకీయంగా పరంగా కాచన్ సత్రానికో ఇంకెవరికో వస్తుంది అని సీటు కోసం మేము పంచాయతీ లేదు, నేను పోటీ చేయను. 34 స్థానాలు పెరుగుతున్నాయి, 153 స్థానాలలో వరస్ట్ కండిషన్ మనం 5% కనుక ఉన్నామని చెప్తే ఒక 10 స్థానాలు మనం చట్టసభలో పోవాల్సినటువంటి భవిష్యత్తులో ఉన్నది. ఆ గొప్ప అవకాశం ఉన్నది. ఒకవేళ కనుక మహిళా బిల్లు వస్తే, కల్వకుంట్ల కవిత గారు అడుగుతున్న మహిళా బిల్లు, సోనియా గాంధీ అడిగినటువంటి మహిళా బిల్లు, లేకపోతే నరేంద్ర మోడీ పెట్టేటువంటి మహిళా బిల్లు, ఒకవేళ బిల్లు కనుక వస్తే మనలో ఉన్నటువంటి వాట్సాప్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఆ రిజర్వేషన్ పరంగా జనరల్గా ఏం చేస్తాం, మన ఇంట్లో మనం తిరుగుతాం, తిరిగిన తర్వాత కొంతమంది మహిళల్ని తప్పని పరిస్థితుల్లో సర్పంచ్, ఎంపీటీసో రిజర్వేషన్ ఉంటే మన భార్యను పెడతాం. కానీ మేమేమంటాం, స్త్రీల కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకెళ్ళమని చెప్తున్నాం. వాళ్ళని స్వతహాగా వాళ్ళ ఎదగడం కోసం పనిచేస్తున్నాం. ఇక్కడదాన్ని కల్చర్, సంస్కృతికి వారసులం, ధర్మానికి నిబద్ధులం, ధర్మానికి ప్రతీకులం. మన సంస్కృతి ఉంది కాబట్టి ఈరోజు హిందూ సమాజాన్ని కాపాడుతున్న దాంట్లో కీలకంగా పనిచేస్తున్నాం. బ్రాహ్మణులు పూజలు చేస్తున్నాం, కానీ వైశ్యులు గుడిని కాపాడుతున్నాం. ఆ గుడిని కాపాడే క్రమంలో అక్కడక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నారు, వాళ్ళు డైరెక్టర్ చేస్తున్నారు, అక్కడితోటి ఆపుతున్నారు. దేనికి రాజకీయంగా మనం రానియట్లేరు. ఒకటే ఒకవేళ కనుక రాజకీయంగా వస్తే వీళ్ళు ధర్మబద్ధంగా రాజకీయం చేస్తారు, నీతి నిజాయితీతో పనిచేస్తారు. కాబట్టి మళ్ళీ అవకాశం ఉండదు. అదే సన్నయ్య గారిని మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఒక బాధతోటో, ఉద్దేశంతోటో, దురుద్దేశంతోటో మన మీద ఐక్యత లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మనం గమనించకూడదు. దానికోసం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అడుగుతున్నాం. దళితుల కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా డిక్కీ అనే ఒక సంస్థ ఉన్నది, చంద్రబాబు నాయుడు బిర్యాలో ఉన్నది. దాన్ని మేము ఇవాళ ఏం చేసినాం, వాసవి పేరు మీద విక్కీ అనే ఒక సంస్థను పెట్టినాం. ఆ సంస్థ ద్వారా గవర్నమెంట్ని సెక్యూరిటీ ఇవ్వటం. గతంలో ఎస్ఎఫ్సీలు ఉండే, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉండే, దాంట్లో అత్యధికంగా రైస్ మిల్లకు లేకపోతే వ్యాపారస్తులకు మనకు అండగా ఉండేది. ఈరోజు ఎస్ఎఫ్సీలు లేవు. కాబట్టి మనకు ఉన్నటువంటి పేద విద్యార్థులు వాళ్ళ ఎంపవర్మెంట్ కోసమో, వాళ్ళకి ఇండస్ట్రీ కారిడార్ కోసమో, ఒకవేళ కాడ ఖమ్మంలో ఐటీ హబ్ ఉన్నది, భద్రాద్రి కొత్తగూడలో ఐటీ హబ్ వచ్చిందనుకో, మన కమ్యూనిటీ కోసం చేస్తున్నటువంటి దాంట్లో మన కమ్యూనిటీ పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి వారికి ఒక ఐటీ హబ్లో మాకు బాధ్యత ఇవ్వండి అని చెప్తున్నాం. ఒక 25% మీరు కేటాయించేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైనా ఉండొచ్చు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం కావచ్చు. ఆ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్లో మా వయసులో ఒక 25% వాటాడుతున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్సే తప్ప అన్యాయంగా మనం ఒక్క డిమాండ్ కూడా పెట్టలేదు. కావాలంటే మీరు చర్చ పెట్టండి దాని మీద.
ఏ పార్టీ వాళ్ళని చర్చ పెట్టండి, ఏ కులం వాళ్ళని పెట్టండి, ఏ మతం వాళ్ళని చర్చ పెట్టండి, మేము అడిగిన డిమాండ్ లేదు న్యాయబద్ధం కాదు అంటే మేము ఆ డిమాండ్ని విరపించుకుంటాం తప్ప వేరే మాట్లాడదు. దానికోసమే మన ఐక్యత ఉందని చూపడం కోసం దానికోసమే గర్జన పెడుతున్నాం, దానికోసమే ఐక్యత కావాలని చెప్తున్నాం. దానికోసమే మనందరం కూడా అక్టోబర్ 1వ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగేటువంటి గర్జనని చేయాలని చెప్తున్నాం. దానికోసమే మనం వైశ్య గర్జన పెట్టాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐక్యత తెలంగాణ రాష్ట్రంలో లేదు. వైశ్యుల ఐక్యత ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నది. అక్కడ ఎవరి మీద దాడి జరిగితే మొత్తం షాపులు బంద్ చేస్తారు, వ్యాపారాలు బంద్ చేసి వారి మీద నిరసన చెప్తారు. కానీ మన దగ్గర ఐక్యత కొంత లోపం ఉంది. ఇక్కడ మాత్రం వ్యాపారంలో ఐక్యత మనం సంపాదించుకున్న దాంట్లో భాగస్వాములు అవుతున్నాం, కానీ పక్కన దాంట్లో మన భాగస్వామ్యం అవుతున్నాం. దానికోసమే నేను చెప్తున్నాను ఆ వైశ్య గర్జన ద్వారా ఒక 25 సంవత్సరాల కింద జరిగినటువంటి శంకారం కావచ్చు, మళ్ళీ ఒక గర్జన ద్వారా చాటి చెప్తాం. వచ్చే రాబోయే కాలంలో 2029లో జరిగేటువంటి ఎలక్షన్కు అప్పుడన్నా కనీసం ఒక 10 మంది ఉన్నారని చెప్పడం కోసం మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు అడిగితే నిజంగా కూడా ఏ పార్టీని పిలిచి టికెట్లు అడిగితే మీకు ఎన్ని టికెట్లు కావాలంటే మన దగ్గర క్యాండిడేట్ లేనటువంటి దుస్థితి ఉంది. దానికి ఎవరు కారణం? మన సంఘ నాయకులే కారణం. సంఘంలో తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక పెద్దన ఇంట్లో పిల్లలు బాగుపడకపోతే, ఇంట్లో పిల్లలు చెడిపోతే కారణం ఏంటంటే మన అయ్యమ్మనే. మనకు కూడా సంఘాలే పెద్దవచ్చు. ఆ సంఘం వాళ్ళు కనుక సరైన దారి చూపించకపోతే ఆ దారి చూపించాల్సినటువంటి బాధ్యత ఆ సంఘ పెద్దల మీద. నేను అంత దూరంకి వెళ్ళి 5 గంటలు హైదరాబాద్కి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చింది దేనికోసం అంటే వైశ్య గర్జన గురించి చెప్పడం, వైశ్య వికాస వేదిక చేసేటువంటి కార్యక్రమాల గురించి చెప్పడం, మేము పెట్టినటువంటి డిమాండ్స్ని ఒకసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతో వచ్చింది తప్ప నేను సినిమా యాక్టర్ని కాదు, లేకపోతే ప్రముఖ పారిశ్రామికవేత్తను కాదు, లేకపోతే నేను చెప్పగానే మీరు అందరూ సెలబ్రిటీ కాదు. కానీ ఒకటే చెప్తున్నాను, వైశ్య కులంలో పుట్టినందుకు గర్విస్తున్నా, హిందువులని గర్వించని చెప్పేటువంటి నినాదంతో వైశ్య కులంలో పుట్టిన గర్విస్తున్నా, అగ్రవర్ణని చెప్పే దాంట్లో అద్భుతంగా చెప్పుకుంటా, మనస్ఫూర్తిగా చెప్పుకుంటా, గౌరవంగా చెప్పుకుంటా, దానికోసం పనిచేసే దాంట్లో నా జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేల్కొని లేపకపోతే నేను కూడా నిస్సాయ స్థితిలో కనుక ఉంటే నేను జాతికి ద్రోహం చేసిన వాడిని అవుతా అని చెప్పి దానికోసం మీ దగ్గరకు వచ్చినాను. ఇవాళ బల ప్రవేశం కోసమో, నేను పార్టీ టికెట్ కోసమో, మీ మద్దతు కోసమో, మీ దగ్గర ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కోసం రాలే. వైశ్యుల ఐక్యత ఉన్నది. ఆ ఐక్యత చాటి చెప్పేది హైదరాబాద్లో దేశ రాజధానిలో చెప్తాం. అన్ని పార్టీల వ్యక్తులు పిలుస్తాం, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు పిలుస్తాం. వాడు ఏ పార్టీలో ఎవడున్నా మన కాడికి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ సీజన్లోనే మనం డిమాండ్స్ పెడతాం. ఎవరైనా ఈరోజు చెప్తున్నటువంటి నేపథ్యంలో అన్ని కులాల వాళ్ళు యాదవ యుద్ధ పేరుని పెట్టారు, ముదిరాజు గర్జన, బోయ గర్జన, పద్మశాలి శంకారావు. నీకెందుకు నొప్పి లేవు? నీకే వచ్చే నొప్పి ఏంది? ఎవడు పనిచేస్తుంది? ఎవడో ఒకడు లీడ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో మనం సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నిన్నే డబ్బులు అడగట్లేదు, వేరే వాళ్ళని చేయట్లేదు. ఒక్కరోజు నీ కోసం, నీ జాతి కోసం, మన జాతి కోసం ఒక్కరోజు షాపులు పనిచేస్తే రమ్మని చెప్తున్నాం. హైదరాబాద్ ఎవరింట్లో కొత్త సినిమా రిలీజ్ అయితే లైన్ కట్టి 2.5 గంటలు వాడికి పైసలు ఇచ్చి వాడు తైతక్కలు ఆడితే భాగవతులు ఆడితే మనం 2.5 గంటలు పైసలు ఇచ్చి ఆడ కూర్చుంటాం. కానీ మన కోసం, మన భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాలకు మన పిల్లలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే రానికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ దౌర్భాగ్య పరిస్థితి ఉండొద్దని చెప్పడం కోసం వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈరోజు ఖమ్మం జిల్లాగా తీసుకోండి, ఈరోజు అద్భుతమైనటువంటి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒక మంచి వేదిక, మంచి సందర్భం. ఆయన ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఆయన చేసినటువంటి పని గుర్తు తెచ్చు. ఇంకొకటి చెప్తున్నాను, మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక కాజ్ కోసం పనిచేసినాం. చాలామంది అనుకుంటారు ఒకవేళ సంఘం మీటింగ్ పెట్టా ఇంకేమైనా చేస్తే భయపెట్టిస్తారు, వేరే సామాజిక వర్గాలు భయపెట్టిస్తే మనం బంద్ అయిపోతాం, మన వ్యాపారాల మీద దాడి చేస్తారు. మాకు వ్యాపారం లేదు, ఎవరిని దాడి భయపడేది లేదు. నికార్సైన తెలంగాణ బిడ్డ, నికార్సైన వైశ్య బిడ్డగా మేము ఉన్నాం. ఈరోజు మాకు ఎలాంటి వ్యాపారాలు, ఎలాంటి సెషవిషయాల్లో ఏ రాజకీయ పార్టీని కూడా మేము భయపడాల్సినటువంటి కించిత్ కూడా భయం లేదు మాకు. ఎందుకంటే మాకు అన్ని రకాలుగా మేము ఉన్నాం. ఉద్యమం చేసినాం, కేసీఆర్ 14 సంవత్సరాలు పనిచేసినాం. ఉద్యమం ఎట్లా చేయాలో, హక్కులు ఎట్లా సాధించుకోవాలి, ఆత్మగౌరవం ఎట్లా కాపాడుకోవాలనేది మాకు బాగా తెలుసు. దానికోసం పనిచేస్తున్నాం. ఇదే ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించుడు. ఆంధ్రుడు ఆత్మాభిమానం ఢిల్లీలో తాకట్టు పెట్టిందని చెప్పి ఒక పార్టీ పెట్టి సాధించుడు. అంటే ఆత్మగౌరవంకు ఉన్నటువంటి విశ్వాసం, ఆత్మగౌరవమైనటువంటి నమ్మకం, దానికోసమే మనం పనిచేద్దామని చెప్తున్నాం. ఈరోజు అర్జెంట్గా రాకపోవచ్చు, 4 ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్యేలు రాకపోవచ్చు, ఒక ఎంపీ రాకపోవచ్చు. కానీ రేపు రాబోయే కాలంలో ఇంకా పార్టీలు అనౌన్స్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అవకాశం ఉంటే ఒకరికో ఇద్దరికో కనుక టికెట్లు ఇస్తే ఆ క్రెడిట్ వైశ్య వికాస వేదిక దక్కుతుంది. మన జాతి కోసం పనిచేసిన దాంట్లో ఆ గౌరవం నిలబడేది. అరే వీళ్ళు ఐక్యత ఉన్నారు, తప్పకుండా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాడు ఎవడైనా కానీ వాడు గెలుస్తాడా ఓడతాడా, కానీ ఒకటి మాత్రం నిజం, దాదాపుగా గెలిచేటువంటి అభ్యర్థులే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దానికోసం మనం పనిచేద్దాం. ఎక్కడైనా ఇస్తున్నారు, మనకు దేవాలయాలు ఇస్తారు,
మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇస్తున్నారు. కానీ అత్యుత్తమమైనటువంటి పదవులలో మాత్రం మనం రానియట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నామినేటెడ్ పదవుల్ని మాత్రం మనల్ని నామినేట్గా ఉంచుతున్నారు తప్ప అధికారపరంగా వచ్చేటువంటి దాంట్లో మనకు బాధ్యతలు, కీలక బాధ్యతలు ఇస్తున్నారు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ఎన్నికల్లో మరి ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ వరకు వచ్చేటువంటి చైర్మన్లు అవుతున్నావు, మేయర్గా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ మన సత్తా చూపాలి. గ్రామీణకి వెళ్ళి కనుక కదిలితే హైదరాబాద్లో ఉండేటోడు ఓటేని గుడ్రాడు, హైదరాబాద్లో ఉండేటోడు సంఘంతో పని లేదు. సంఘంతో హైదరాబాద్లో ఉన్నోడికి ఎక్కడ పని ఉంటుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న 50 మంది వచ్చి తానే తందాలని కోసం పనిచేస్తారు తప్ప గ్రామాల్లో ఐక్యత ఉంటుంది. గ్రామాల్లో వయసుల మీద దాడి జరుగుతుంది. హైదరాబాద్ మీద మన కులం తెలియదు, మన గుణం తెలియదు, దాడి జరగదు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె సీమలో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి జరిగితే మనం ఉన్నామని అండ చూపాల్సినటువంటి బాధ్యత మన తోటి వయసులో ఉన్నది. మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పిండు, మార్వాడీస్ వచ్చారని. మేము మార్వాడి హటావా తెలంగాణ వైశ్య బచావారు ఒక నినాదాన్ని కూడా తీసుకున్నాం. మీ దగ్గర ఒకవేళ కనుక మార్వాడోడు వచ్చి, రాజస్థాన్ గుజరాతోడు వచ్చి వ్యాపారం చేస్తుంటే ఎఫ్డీఏ వచ్చింది. ఎఫ్డీఏ వ్యతిరేకంగా మేము పనిచేసినాం. రిలయన్స్ మార్ట్కు వ్యతిరేకంగా మేము పనిచేసినాం. వైశ్య వికాస నుండి పనిచేసినాం. ఎఫ్డీఏల మీద చాలా కుట్ర జరుగుతుంది. ఎవరికి అత్యధికంగా నష్టం జరుగుతుంది అంటే చిన్న చిన్న కిరాణా షాపులకి నష్టం జరుగుతుంది. ఇవాళ మనం చెప్తున్నాం, మన సంస్కృతికి గొప్పగా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మనం జంతికలు తినలేదా, సలమిరపకాయలు తినలేదా, ఇవాడేవాడో హల్దీరామ్స్ చంపితే మనం తింటూ ఇవ్వాలి. ఎక్కడైనా ఖర్చు, ఎక్కడైనా మురుమురాలు, మన పిల్లలు తినలేదా, చిన్నప్పుడు మన బువ్వ పెట్టలేదా, మన సేగు పెట్టలేదా, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమే కదా. ఈరోజు కల్చర్ మొత్తం వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. మన కమ్యూనిటీని చూసి మిగతా కమ్యూనిటీ మొత్తం అడాప్ట్ చేసుకుంటాం. మనం దేని మీద పెట్టుబడి పెడతాం అంటే బంగారం మీద పెట్టుబడి పెడతాం. 10 ఏళ్ళకు డబల్ అవుతుంది. ఒక్కడు కూడా కొంత భూమి కొనడు, ఎకరం జాగ కొనడు. జనరల్గా వయసులో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు వెళ్ళి వచ్చినవాడు. మనకు వ్యవసాయానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పైసలు ఉంటే మాత్రం మీరు వ్యాపారం కనుక చేయాలనుకుంటే, ఒకవేళ మీ దగ్గర సర్ప్లస్ ఉంటే బంగారాన్ని పక్కన పెట్టి అగ్రికల్చర్ కొనండి, ల్యాండ్ కొనండి. భూమిని నమ్ముకున్నాడు ఎవరు చెడిపోడు. వ్యాపార పరంగా అది కలిసి వచ్చే అంశం. భూమి ఉంది కాబట్టి రెడ్డి చేతుల్లో, కమ్మ చేతుల్లో, వెలుమ చేతుల్లో భూమి ఉంది కాబట్టి ఆ భూమి హక్కుదారుడుగా ఉన్నాడు కాబట్టి వాడు డిమాండ్ ఉంటుంది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ కూడా మనకి ఎక్కడ అందుబాటులో లేవు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే అట్టడుగుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మనలో పోయి లైన్లో నిలబడు అడగలేరు. పోనీ మనకు ఉన్నటువంటి సర్పంచో, మనకు ఉన్నటువంటి ఎంపీటీసో వానికి అడిగిపోతే వాడు కూడా సాయం చేయడు. చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పడం కోసం, వాడిని గుర్తు చేయడం కోసమే ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టాం. దానికోసమే పనిచేస్తున్నది. ఓవర్ నైట్లో మేము ఏదో చేస్తామని చెప్పట్లేదు. 2 లక్షల మంది వస్తారా, 1,00,000 మంది వస్తారా, జాగా చెప్పించే ముందు అన్న 2 లక్షల మందిని తీసుకొస్తాం. ఇక్కడికి వెళ్ళి ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్ళి కనీసం మీరు 10,000 చెప్పిండు వెంకన్నా, 10,000 కాకుండా 5,000 పైన కనుక వస్తే వారికి శాస్త్రాంగ నమస్కారం చేసేటువంటి బాధ్యత. ఎందుకంటే కల్చర్ కోసం పనిచేస్తున్నాం, మా కోసం లేదు. మా పిల్లల పెళ్లిళ్ళు గురించి కాదు, లేకపోతే ఇంకా రాజకీయం కాదు, అన్ని రకాలుగా మేము అందరూ వైశ్య వికాస వేదికలు ఉన్న మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా అద్భుతంగా ఉన్నాం. ఎవరికి బాధలు. మోర్ దెన్ 80% మేము అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం మా సంఘంలో. దానికోసం పనిచేస్తున్నాం. సంఘాన్ని ఒక దిక్సూచిలాగా నడిపాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మిగతా సంఘాల కంటే భిన్నంగా ఎందుకు అంటే ఒక మంచి డైమెన్షన్లు పెట్టాలి. మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఒకసారి చదవండి, వీళ్ళున్న కాడికి 1-2 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఒక బసవ మానవి ఉన్నాడు, ఒక కొత్త కేశవులు ఉన్నాడు. వారి గురించి చరిత్ర చెప్పడం మహాసభ చెప్పదు, ఇంటర్నేషనల్ సంఘం చెప్పదు, ఎవరు చెప్పడు. ఏమంది అక్కడ దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి బిఎన్ గుప్తా సంఘం గురించి చేసేటువంటి కార్యక్రమంలో అద్భుతమైనటువంటి మేధావులు ఉన్నారు. ఒక 3 ముత్త అండాలమ్మ గారు పద్మ విభూషణ్ వచ్చింది. నేరేళ్ల వేణుమాధవ్ ఆయనకు పద్మశ్రీ వచ్చింది. మన రీసెంట్గా ఎంవి గుప్తాని ఫిషరీస్కు చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అద్భుతమైనటువంటి వ్యక్తులు, మేధా సంపత్తులు. మన వాట్సాప్లో చూసినాం, శ్రీహరికోటలో చంద్రయాన్ పోతే 6 వయసులు వచ్చారని చెప్పి వాట్సాప్లో ఒకటే పెట్టారు అందరూ. 6 వయసు బిడ్డలు వచ్చినందుకు, 6 వయసు ముద్దు బిడ్డలు వచ్చినందుకు మేము గర్వకారణమని. దానికోసమే నేను చెప్తున్నా. దానికోసమే వాళ్ళ చట్టసభలో కనుక 10 మంది ఉంటే దానికి గర్వంగా చెప్పండి. ఒక మంత్రో 2 మంత్రులు 2 ఎంపీలు వరకు ఉంటే మీ దేశవ్యాప్తంగా నువ్వు ఇచ్చేటువంటి సమాధానం చెప్పండి. నార్త్ ఇండియన్లో వైశ్యాలు డామినేట్ చేస్తున్నారు. ఈరోజు మనం చెప్తున్నాం వైశ్య సమాజం కోసం చెప్తున్న దాంట్లో అమిత్ షా వైశ్యుడు, లక్ష్మీ మిట్టల్ వైశ్యుడే, అగర్వాల్ వైశ్యులే, సబర్ వాళ్ళు వైశ్యులే, 700 గోత్రాలు ఉన్నాయి మన దాంట్లో. దాని గురించి మనం సంబంధం లేదు. 700 గోత్రాలు మనం చెప్పుకున్నటువంటి సందర్భంలో అందరూ వైశ్యులే కావచ్చు. కానీ నార్త్ ఇండియన్ వైశ్యస్ డామినేట్ చేస్తారు వ్యాపారంలో. వాడు పొలిటికల్గా బాగా డామినేట్ చేస్తాడు. మనం చేయలేకపోతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు రాజకీయ పరంగా అత్యధికంగా అల్పులుగా ఉన్నాం తప్ప, అధమ స్థానంలో ఉన్నాం తప్ప, రాజకీయ అస్పృశ్యులుగా ఉన్నాం మనం. దానికోసమే ఈ వేదిక, దానికోసమే గర్జన పెడుతున్నాం.
ఆ గర్జన విజయవంతం చేస్తే తద్వారా మిగతా పార్టీలు కూడా ఒక గుబులు పుడతాయి, ఒక ఐక్యత ఉన్నది. రేపు ప్రకటించాల్సినటువంటి సీట్లలో ఒకవేళ లేకపోతే రేపు పార్లమెంట్లో కనీసం పార్టీకి ఒకడన్నా ఇద్దరన్నా టికెట్లు ఇచ్చే దాంట్లో ఉంటారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, మనోళ్ళు పార్టీలలో పనిచేయరు. కరెక్ట్ ఎలక్షన్ సీజన్ రాగానే నాకు టికెట్ కావాలంటాడు. ఏం టికెట్ అంటే వాడిని కూడా అర్థం కాదు. ఆయన అడిగింది కాబట్టి నేను అడుగుతున్నాను. దానికి ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి, దాన్ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఏం చేస్తాడు, గెలిచే పార్టీ మీదే పోతా ఉంటాడు. అరే ఒక 5 సంవత్సరాలు ఏదో ఒక పార్టీని నమ్ముకొని అన్న కనుక పనిచేసి ఆ పార్టీలో బాధ్యత ఉంటే డెఫినెట్ ఆ పార్టీ గుర్తిస్తుంది, నీకు టికెట్ ఇస్తుంది, వాడు కూడా కొంత పైసలు ఇస్తాడు. ప్రతి పార్టీ కూడా కొంత ఇస్తారు భాగస్వామ్యం. నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకి కూడా ఉంటుంది. ఆ లాజిక్ మనకు తెలియదు. అరే నా దగ్గర డబ్బులు, నేను ఇమ్మీడియట్ పార్టీలో టికెట్ అడగానే పక్కకున్న సేట్ ఎవరు ఆయన అడుగుదామా ఇంకెవరైనా అడుగుదామని ఆలోచన ఉంటాం. అది కాదు మనకు కావాల్సింది. వేరే కులపోనికి మనం చందాలు ఇస్తున్నాం, ఆ నోట్లు బంద్ చేద్దాం, ఆ వాళ్ళకి వేసే ఓట్లు బంద్ చేద్దాం, మన ఓటు మనమే వేసుకుందాం, మన నోటు మనమే తీసుకుందాం. ఆ నినాదంతో పనిచేస్తే తప్పకుండా మనం గెలిపిస్తున్న బాధ్యత ఉంటుంది. ఎవడన్నా ఎక్కడన్నా వయసుడు పోటీ చేస్తే నీకు ఉన్న కాడికి అవకాశం ఉన్న కాడికి ఒకవేళ ఆర్థికంగా నువ్వు సాయం చేయలేను అనుకుంటే కనీసం సంఘీభావం తెలపడం కోసం పోయి ఒక్కరోజైనా ప్రచారం చేసి నేనున్నా నీకోసం బిడ్డ అని చెప్పి ఉండడం కోసం ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పడం కోసమే ఈరోజు మేము వచ్చినాం. ఈరోజు 100 మంది వచ్చారంటే నేను సెలబ్రిటీ కాదు, నేను ఎవడో తెలియదు ఇక్కడ, అయినా వచ్చినట్టు ఒక నమ్మకం దయాగా తీసుకొచ్చిన ఒక విశ్వాసం కావచ్చు, మా సమయంలో పనిచేసినటువంటి అనుభవం కావచ్చు. నా గురించి కొంత గూగుల్ ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, గూగుల్లో నేను సెర్చ్ చేసినా ఇక్కడికి వచ్చేటప్పుడు అది ఎస్ మేము ఒక కమిట్మెంట్ తోటి పనిచేసినాం, ఒక నిజాయితీగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వస్తున్నాం. అదే నీతి నిజాయితీ నిబద్ధత కూడా పూర్తి స్థాయిలో ఉంటే మా ప్రాణం ఉన్నంత వరకు కమ్యూనిటీ కోసం పనిచేస్తాం. రేపు రాబోయే కాలంలో 2029 అవకాశం ఉంటే ఒక 10 మంది చట్టసభలు పంపించేటువంటి బాధ్యత భుజస్కంధాల మీద మేము వేసుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు సభావేదిక ద్వారా మేము చెప్తున్నాం. ఒకటే మీరు చేయాల్సింది ఒకటే అక్టోబర్ 1వ తారీఖు వైశ్య గర్జన విజయవంతం చేసే దిశలో మీకు ఎవరో వస్తారో, ఎవరో బస్సు ఇస్తారో, లేకపోతే వాసుదేవరావు ఇస్తాడో, మనవరావు ఇస్తాడో, మల్లికార్జున ఇస్తాడో, దయాగారు ఇస్తాడో కాకుండా అన్న మా చుండ్రగొండ మండలం ఉంది, మా జూలూరుపాడు ఉంది, మా దమ్మపేట ఉన్నది, మా అశ్వరాపేట ఉంది, మా మండలంలోకి వెళ్ళి మేమే తెలంగాణ ఉద్యోగంలో కేసీఆర్ ఒక అద్భుతమైన వాక్యం చేసి ఎవరి ఊరికి వాడే కథానాయకుడు, ఎవరు గర్జనకు మనమే కథానాయకులం కావాలి, మనమే బస్సు పెట్టుకోవాలి. లేకపోతే మీకు అవకాశం లేకపోతే మీరు 4-5 తలా 500 వేసుకొని ఒక బస్సు మాట్లాడుకొని స్కూల్ బస్సులు ఉంటాయి, కాలేజ్ బస్సులు ఉంటాయి, మాట్లాడుకోరండి. ఇక్కడ ఎవరో డబ్బులుండి మేము చేసేటువంటి వ్యాపారం కాదు, డబ్బులుండి చేసేటువంటి గర్జన కాదు. మాకు ఒకవేళ అవకాశం ఉంటే మీకు ఎన్ని బస్సులు కావాలో చెప్తాం, అంతవరకే తప్ప మేము ఎక్కడో ఆర్టీసీ బస్సులు బుక్ చేసి పంపాం. ఇక్కడ ఎవ్వరి బాధ్యత లేదు, ఎవరికి ఏం లేదు. ఒకటే గర్జన కోసం కమ్యూనిటీ కోసం చేసే దాంట్లో మేము కమ్యూనిటీ నెట్ పెట్టుకుని లీడర్ కావాల్సినటువంటి ఆవశ్యకత లేదు, అవసరం లేదు, ఇంకేది లేదు. కానీ కమ్యూనిటీ కోసం పనిచేస్తామని చెప్తున్నాం. కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ మీద ఎక్కడ దాడి జరిగినా, ఏ రకమైన దాడి జరిగినా మాకు అందుబాటులోనే కడిగి వారికి సాయం చేసే దానిలో ముందుంటామని చెప్పి సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాం. దానికోసమే పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఎవడైనా రావచ్చు, ఏ ప్రభుత్వంలో మాట్లాడే ధైర్యం తమ్ము అన్నీ ఉన్నాయి, అన్ని వదులుకొని తెగించే వచ్చినాం. సమాజం కోసం వచ్చినాం, వైశ్య జాతి మనుగడ కోసం వచ్చినాం. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్ కాదు, రేపు భవిష్యత్ తరాలు మన పిల్లల కోసం ఎగ్జాంపుల్గా నిలబెట్టడం కోసమే వచ్చినాం. వైశ్య జాతి ప్రశ్నార్థకంగా అవుతుంది, వైశ్య జాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నటువంటి నేపథ్యంలో వైశ్య జాతి మనుగడ సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని చెప్పడం కోసమే ఈ గర్జన కార్యక్రమం తీసుకున్నాం. దాని ద్వారా ఎన్నో వేదికలు పెట్టాం. 10 మంది రాని 100 మంది రానండి, కానీ ఆ గర్జన సక్సెస్ చేస్తాం. ఇవాళ ఎవరు ఏ ఆటంకాలు లేవు. దయచేసి అది కూడా అపోహ పెట్టుకోకండి. ఎవడు కూడా ఆటంకం చెప్పడు. వారి ఒకటే ఈ సభ ఉంటుంది, నాకు చెప్పలేదనే బాధ ఉంటుంది. అందరం చెప్తామని కాదు. మన ఇంట్లో పెళ్ళి అవుతుంది అన్నప్పుడు కొంతమందిని మర్చిపోతాం, శుభకార్యం అవుతుంది అన్నప్పుడు మర్చిపోతాం. కానీ మర్చిపోయినంత సందర్భంలో వాడు మనకు జాతి బిడ్డడు కాదు. వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, వానికి ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసం మీరు పనిచేయండి. మాకు ఆర్థికంగా భరోసా వద్దు, మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఫిజికల్గా మీరు హైదరాబాద్ దానికి శ్రమ అనుకోకుండా ఆ ఒక్కరోజు వచ్చి విజయవంతం చేయండి. అదే మాకు కొండంత అండగా ఉంటుందని చెప్పి వైశ్య గర్జనకు సక్సెస్ అయితే తద్వారా మొత్తం యావత్ పార్టీలన్నిటికీ కూడా ఒక మంచి సమాధానం చెప్పిన వాడైతే అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తీస్తాం. దానికోసం పనిచేస్తారని విశ్వసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మరి ఆ రోజుల్లో ఆత్మగౌరవం గురించి మాట్లాడినాం. భూపతి కృష్ణమూర్తి గారు ఎంతమంది తెలుసో నాకు ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉందా భూపతి కృష్ణమూర్తి గారు? అవగాహన ఉన్న వాళ్ళు చేతుల్లో పెట్టండి. భూపతి కృష్ణమూర్తి గారు ఒక ఉపేంద్రనాథ్ గుప్తా 1969లో లాఠీ దెబ్బతిందా అని చెప్పిండు. ఆయనకు ఒక్కరికే అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం మన దేశ తెలంగాణ కాకుండా 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీ తోటి 1942లో వాద్రా జైల్లో 14 రోజులు జైలు జీవితం అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి మన వైశ్య జాతి బిడ్డడు. ఆయన మొన్న చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఇలాంటి ఆస్తి లేదు. సికేఎం కాలేజ్ అని వరంగల్ ఉంటుంది, దానికోసం మొత్తం ఉన్న ఆస్తిని కూడా రాసిచ్చాడు. కానీ ప్రభుత్వం పట్టించుకొని ఆయనకు ఏం చేసిందంటే లాంఛనాల ప్రకారము తన యొక్క అంత్యక్రియలు చేసింది. అది మనకు కావాల్సింది.
రేపటి కాడ పోయేటప్పుడు ఏం చేస్తావు? నా దగ్గర 100 కోట్లున్నాయా 200 కోట్లున్నాయా అన్న పలానా 200 కోట్లు ఉన్నాయట, మన 50 ఎకరాలు ఉన్నాడంటే ఆ 50 ఎకరాలు రావు, 6 ఫీట్ల జాగా వస్తుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ కనుక పక్కింటి కనుక సాయం చేస్తే నాకు భూపతి కృష్ణమూర్తి ఎవరో తెలంగాణ ఉద్యోగంలో పరిచయం అయితే వరంగల్ పోయేటప్పుడల్లా ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వచ్చేవాడిని. అంటే ఆయన బ్లెస్సింగ్స్ కావాలని, దానికోసం ఆయన ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ కోసం టికెట్ కోసం ఎన్టీ రామారావు ఫోన్ చేసి ఆయన చెప్పిండు, అరే బాబు భూపతి కృష్ణమూర్తి గారు మీరు పెద్దలు, ఒక విద్యులు శాంతియుతంగా ఉంటారు కాబట్టి మీకు టికెట్ ఇస్తాంటే నీ ఆందోళన పార్టీలో చేరానని చెప్పిండు. అది ఆయనకు ఉన్నటువంటి ఆత్మగౌరవం. దానికోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత. ఇండిపెండెంట్ శాసనసభ్యులు చాలా మంది ఉన్నారు. మన దాంట్లో రాజ్యసభ సభ్యులు చేసినటువంటి బీవీ గురుమూర్తుడు, బసవ మానయ్య అని ఒక పెద్ద ఆందోళన నియోజకవర్గం మెదక్ జిల్లా. ఆయన నిజాం ప్రభుత్వము ఆయనకు ఉరిశిక్ష ఇచ్చింది. బసవ మానయ్య గారు అని చెప్పి ఆయనకు ఉరిశిక్ష ఇచ్చింది నిజాం ప్రభుత్వం. వేస్తే 2 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించి జైలు శిక్షకుల్ని తప్పించుకొని బయటకు వచ్చి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గొప్ప వ్యక్తి నెహ్రూ గారు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. కానీ ఆయన గెలిచిండు. నెహ్రూకు ఛాలెంజ్ చేసిండు. నార్ల హనుమాన్లని నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. మన కొత్తూరు సీతాగుప్త అయితే మనకు తెలుసు. ఆయన ఇంతమంది ఉన్నటువంటి మేధావులు ఉన్నారు, ఇంతమంది ఉన్నటువంటి ఆ రోజు యోధులు ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నాడు. నందారం సూర్యనారాయణ, కొత్త రమాకాంతుడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మన అత్యధిక పెద్ద కురువృద్ధుడు మనకు రోషే గారు ఉండేవాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే రోషే గారు కులం ద్వారా రాలేదు. ఆయన లీడర్ అయినా కమ్యూనిటీ ఓన్ చేసుకుంది, కానీ కమ్యూనిటీకి సాయం చేయలేదు. రాజకీయ పరంగా ఆయన సాయం చేయలేదు. వ్యాపారస్తులకు చేసిండో ఇంకెక్కడ చేసిండో తెలియదు, కానీ రాజకీయంగా పాప ఆయన మర్రి వృక్షలాగానే నిలబడిపోయాడు. అంటే మనం గౌరవంగా చెప్పుకున్నటువంటి వైశ్య సమాజంలో వైశ్యలో చెప్పినటువంటి దానిలో దాదాపు 10 నుండి 15 మంది చట్టసభలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు సంఖ్య ఎక్కడికి పోయింది? ఏకైక శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా. కానీ ప్రభుత్వం దయదాల్చో మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. చేసినటువంటి కార్యక్రమాల భాగంగా ఒక 5 కార్పొరేషన్లు వచ్చినాయి. ఏమనికి వచ్చినాయి? ఎమ్మెల్సీ ఇచ్చారు కార్పొరేషన్. కానీ కులానికి సంబంధం లేకుండా కులంతో వచ్చినటువంటి కార్పొరేషన్లు కూడా ఇది ఘంటాముఖంగా మనం చెప్పొచ్చు, సభాముఖంగా కూడా చెప్పచ్చు. ఓన్లీ కులం కోసం ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఈరోజు చట్టసభ కోసం పనిచేసే దాంట్లో సంఘాలు పనిచేస్తలేవు. కాబట్టి ఇండిపెండెంట్గా మేము వెళ్ళినాం. ఇండిపెండెంట్ ఆర్గనైజేషనే, దీనికి కమిటీలు ఉండవు, ఇంకా వేరే ఏముండవు. ఓన్లీ వేదిక ద్వారానే మేము చెప్తాం. ఎడ్యుకేట్ మాకు చేతనైన కాడికి మేము ఎడ్యుకేట్ చేయడం కోసం మేము వచ్చినాం. సమాజం కోసం పనిచేస్తాం, వైశ్య జాతి మనుగడ కోసం పనిచేస్తాం. మేము ఇచ్చినటువంటి 10 డిమాండ్లు ఇవాళ రాకపోవచ్చు, ఆ డిమాండ్లు నెరవేరకపోవచ్చు. ఒక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం 40-50 సంవత్సరాలు పాటుపడ్డాం. భారతదేశ స్వతంత్రం కోసం 200 ఏళ్ళు కష్టపడ్డాం. కానీ వచ్చే 5 ఏళ్ళలో మేము సాధిస్తామని ఒక నమ్మకం ఉన్నది, ఆ విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము ఉంది అనే దానికి తాత్పర్యం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సంఖ్యాబలమే. ఈరోజు మీరు వచ్చినటువంటి బల ప్రదర్శనే మాకు రేపటి కాడ 1000 ఏనుగుల బలం. దానికోసమే వైశ్య గర్జన చేస్తున్నాం. ఆ రోజు మేము డిమాండ్స్ ప్రభుత్వాల మీద పెడతాం. ప్రభుత్వమే కాకుండా ప్రతిపక్షాలందరి మీద కూడా మా డిమాండ్స్ పెడతాం. ఆ డిమాండ్స్ అనే ఆమోదం కనుక తెలిస్తే రేపు వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలు పెడితే డెఫినెట్ ఆ మేనిఫెస్టో ద్వారా మనం సాధించుకుంటాం. అప్పుడు మన వైశ్య జాతికి ఇంకా బ్రహ్మాండంగా మళ్ళీ గుర్తుల యాగాన్ని తీసుకొచ్చేదాంట్లో, గుర్తుల రాజ్యం తీసుకొచ్చేదాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రప్రదంగా మా దయాకర్ గారికి, వారి యొక్క సహచార మిత్రులకు, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తూ జై తెలంగాణ, జై గుప్తా.